పిఠాపురంలో వంగ గీత గారి పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఎవరు నెగ్గబోతున్నారు? పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీ దాటుతుందని చెప్తారు. దీనిపైన ఇక్కడ ఎండపల్లి అనే గ్రామంలో ప్రజల పరిస్థితి ఏంటి, స్పందన ఏ విధంగా ఉన్నది తెలుసుకుందాం. చెప్పండి సార్. ముందుగా 24 టీవీ నమస్తే సార్. D24 కదా చెప్పండి. వంగా గీత గారు, అసలు వంగా గీత గారి పరిస్థితి ఎలా ఉంది? అసలు జనసేన అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ 1,00,000 ఓట్ల మెజార్టీతో, ఖచ్చితంగా 1,00,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో నెగ్గుతాడు అని చెప్పి జబర్దస్త్ టీం అయితే ఉన్నవ్వండి, సినిమా స్టార్ హీరోస్ అయితే ఉన్నవ్వండి, చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారు. వారందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ గెలుపు అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు అని చెప్తా ఉన్నారు. దీనిపైన మీ స్పందన అంటే జబర్దస్త్ టీం అన్నారని చెప్పేసి మీరే అంటున్నారు కదండి సార్. జబర్దస్త్ టీం అంటే కామెడీ చేస్తారు, అదే కామెడీగా చెప్తున్నారు తప్ప ఒరిజినల్ గా అయితే వంగా గీత వస్తున్నారు గారు విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఇది వరకు మీకు మన ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ పార్టీకి అయితే సపోర్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా నిన్న వారి కుమార్తె ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా మా నాన్నగారు నిర్ణయం అనేది నాకు నచ్చలేదు, ఆ నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, పవన్ కళ్యాణ్ కి నా మద్దతు తెలియజేస్తాను అని చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు తండ్రి అభిప్రాయం వేరేగా ఉంటుందండి, పిల్లల అభిప్రాయం వేరేగా ఉంటుందండి. ప్రతి కుటుంబంలోనే మీరు చూస్తున్నారు కదా, ఒకరు ఆ పార్టీలో ఉన్నా ఒకరు ఈ పార్టీలో ఉన్నా, అలా తీసుకోవాలి తప్పండి. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఆచితూచి ఎంతో ఆలోచించి ఆయన నిర్ణయం తీసుకొని జగన్ గారికి సపోర్ట్ చేశారండి. అంటే కాపు కులాన్ని మన చిరంజీవి గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతసేపు ఈయన వాడుకోవడానికి వస్తున్నారు తప్ప ఈయన పైకి తీసుకొచ్చి ఒక పొజిషన్ లో ఒక వార్డు మెంబర్ గా పెడదాం, ఒక ప్రెసిడెంట్ గా పెడదాం, ఈ లెక్కలు అయితే వాళ్ళకి ఏమీ లేవండి. ఒక ఎమ్మెల్యేగా తయారు చేద్దాం, మన కులాన్ని ఒక డెవలప్ చేసి పైకి తీసుకొద్దాం అన్నది లేదండి. కులాన్ని అడ్డు పెట్టుకుని ఎంతవరకు మనం పైకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో తప్పితే, స్టార్ డమ్గా ఎదిగిపోవాలి మన కులాన్ని అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం తప్పితే ముద్రగడ పద్మనాభం గారికి ఆ ఉద్దేశం ఏమీ లేదండి. ఎంతో కొంత 100 రూపాయలు 10 రూపాయలు లాభమన్నా కాపు కులానికి జరగాలి, మన కాపు కులం నష్టపోకూడదు అని చెప్పి మంచి సదుద్దేశంతో ముద్రగడ పద్మనాభం గారు జగన్ గారు సపోర్ట్ చేశారండి. జగన్ గారు కూడా కాపు మహిళలకు కానీ కాపు పిల్లలకు కానీ మొత్తం అందరికీ చంద్రబాబు నాయుడు టైంలో 14 సంవత్సరాలు మేము చూసామండి, ఎవరికి ఉపయోగం కలగలేదు. కాపులకి జగన్ గారు వచ్చిన తర్వాత, ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత ఏదో కొద్దిగా ఉపయోగం కలిగిందండి. రాజశేఖర రెడ్డి గారి వల్ల ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారండి పిల్లలందరూ. ఇప్పుడు జగన్ గారి వల్ల ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు గతంలో వంగ గీత విశ్వనాథ్ గారు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఇక్కడికి వచ్చి ప్రచారం నిర్వహించారు, ఆవిడ మెజారిటీతో నెగ్గడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా చిరంజీవి అవనివ్వండి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవనివ్వండి ప్రచారం చేయబోతున్నారు. అదే విధంగా మెగాస్టార్ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలుపుకి సహకరిస్తుందని మీరు భావిస్తున్నారా? అది గతంలో పిఆర్పి టైంలో కూడా చిరంజీవి గారు వచ్చి ప్రచారం చేసిన, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, చిరంజీవి గారికి వచ్చిన ఓటు రేషియో వచ్చి 50,000 సార్. నేను గతంలో కూడా చెప్పాను, ఈ 50 నుంచి 60,000 లోపే పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ ఉంది ఇక్కడ, అదే ఓటింగ్ ఉంటుంది. ఆయన ఎవరో మిస్గైడెన్స్ చేసి పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొచ్చి పెట్టారు, ఆయనకి అంత అవగాహన లేదు పాపం, ఆయన అనవసరంగా ఓడిపోతున్నాడని చెప్పేసి నేను గతంలో చెప్పాను సార్. అదే రిపీట్ అవుతుంది తప్ప ఆ చిరంజీవి గారు వచ్చినప్పుడు ఇదే గీత విశ్వనాథ్ దగ్గర 50,000 పడ్డాయి. ఇప్పుడు అంతగా ఓటు రేషియో పెరిగింది కాబట్టి ఒక 60,000 అవ్వచ్చు అంతే తప్పితే అండి విన్నింగ్ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు రారు. అది ఆయన క్యాలిక్యులేషన్ చేసుకోలేదు, ఆయన పొరపాటు, అది మనం ఏం చేయలేం కదా. నియోజకవర్గ ప్రజలు కాపులు ఏం చేయలేరు ఆయన, అంతే కదా. అందరూ ఆయనకు ఉంటారు కదా, కాపులందరూ పవన్ కళ్యాణే కావాలనుకోరు కదండి. ఉపయోగం పొందిన వాళ్ళందరూ జగన్ గారి వల్ల ఉపయోగం పొందిన వాళ్ళందరూ జగన్ గారికి వేస్తారు. ఆయన వల్ల ఏమైనా ఉపయోగం కలిగిన పిల్లలందరూ సినిమాలు చూసి డాన్సులు నేర్చుకున్నారు కాబట్టి అదే పనిలో ఆయనకు ఉంటారండి, అంతే సార్. అంతే మంది ఎక్స్ట్రాగా ఏం పడిపోవు. అంటే నన్ను ఒకసారి శాసనసభకు పంపించండి, నా గొంతు శాసనసభలో వినిపిస్తాను, ప్రజా సమస్యలను తీరుస్తాను అని చెప్పి అన్నాడండి. అది అసలు పిఠాపురాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీసుకొస్తాను, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సరే ఎక్కడైనా సరే పిఠాపురం అంటే ఆ పేరు గుర్తుండిపోయేలా చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తాడు. దీనిపైన మీరు ఓకేనండి, ఆయన చేస్తానంటున్నారు, ఓకే చాలా బాగుంది. ఆయన మరి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 25 సంవత్సరాలు భవిష్యత్తానని వచ్చారు.
వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు నడిచిపోయింది. అప్పుడే 12.5 సంవత్సరాలు ఎంత నడిచిపోయింది. గ్రౌండ్ లో కనీసం వార్డు మెంబర్ని పెట్టుకోలేదు. ఇంత పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఏ వార్డులో ఒక మెంబర్ లేడు, ఏ గ్రామంలో ఒక ప్రెసిడెంట్ లేడు, ఏ గ్రామంలో జడ్పీటీసీ లేడు, ఏ గ్రామంలో ఒక ఎంపీటీసీ లేడు. ఏమీ లేకుండా ఎమ్మెల్యే అయిపోయి నేను ప్రశ్నించేస్తానంటే ఆయన ప్రశ్నించడం అవసరం ఇప్పుడు జనానికి ఎవరికి? ఆయన పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఆ గేటు దగ్గరికి వెళ్ళి బాబు మహాప్రభు మా మాన ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి ఈ నియోజకవర్గం కానీ ఏపీ ప్రజలు కానీ ఎవరో హైదరాబాద్ వెళ్ళి ఆయన పిలిచి బాబు మీరు మాకు ఏపీకి వచ్చి పోరాటం చేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఆయన వేడుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఏదో ఆయన ఉపయోగం కొరకు మరి ఎవరో మిస్గైడెన్స్ చేస్తున్నారో ఆయన వచ్చి ఇక్కడ లబోదిబోం అంటాం తప్పితే ఇక్కడైతే ఓటమన్నది తథ్యం. పవన్ కళ్యాణ్ గారికి ఎంత కాలిక్యులేషన్ చేసుకోవాల్సిన పని. అదే విధంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని గెలిచి చంద్రబాబు గిఫ్ట్ చేస్తానని చెప్పి గతంలో కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన అసలు వర్మ గారి ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎంతవరకు ఉంటది, దానిపైన వర్మ గారిని చూస్తే చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వబుద్ధి లేదండి. ఈయన ఏంటంటే జేబులో చిల్లర డబ్బులు వేసుకుని ఆ వీధిలో వాళ్ళకి 500, ఈ వీధిలో వాళ్ళకి 500, ఆ పిల్లలకి ఐస్ క్రీమ్ కొని బిస్కెట్లు కొని గతంలో ఆ ఏడ్చి వీధంటే తిరుగుతూ ఏదో ప్రజలు ఎడితే దయ తెలిసి ఎమ్మెల్యే చేశారండి వర్మ గారిని. ఆయనకే గత్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే గెలిచేసి అంత గత్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చేప్పుడు ఆయన ఏదో ఉద్ధరించేస్తానని ఆయన క్యాపబిలిటీ ఏముంది సార్? ఇక్కడ ఓన్లీ వన్ పర్సన్ వర్మ గారు. ఆయన ఎవరిని ప్రభావం చేస్తాడు? ఆయనకి ఒక క్యాడర్ లేదు, ఏముందో ఏం లేదు కదా. వర్మ గారికి బేస్ క్యాస్ట్ బేస్ లేదు, ఏం లేదని ఎవరిని ప్రభావం చేస్తాడండి? ఆయన చిల్లర డబ్బులతో ఏదో అలా పిల్లలు అలా తిరిగిపోయాడు అంతే. ఊర్లోనే తిరిగేసాడు. గతంలో ఏడ్ చేసి ఎమ్మెల్యే అయ్యాడు తప్పితే చంద్రబాబు నాయుడు అతనికి ఎప్పుడు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వలేదు. ఏదో పక్కన సపోర్ట్ గా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నడిపించుకుని ఈ నడిపించుకుని ముందుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు తప్పితే వర్మ గారికి ఇక్కడ ఏ విధమైన క్రేజీ లేదండి, ఏ విధమైన ఓటింగ్ కూడా లేదు. అయితే చివరిగా వంగ గీతా విశ్వనాథ్ గెలుస్తారని మీరు చెప్తున్నారు. ఏ విధంగా గెలుస్తారు? అసలు ఆవిడ ఎంపీగా ఉన్నారు, ఎంపీగా ఉండి పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏమైనా చేశారా? గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారు, ఇన్ని రోజులు కనిపించలేదా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చెప్తారు? ఎంపీగా నెగ్గిన తర్వాత కనిపించలేదనడానికి 2 సంవత్సరాలు కరోనా వచ్చిందండి. ఈ ఎంపీ అంటే 7 కాన్స్టిట్యున్సీలు కవర్ చేయడంలో 7 కాన్స్టిట్యున్సీల్లో మేడం వచ్చి వర్క్ అంటే ఎక్కడ ఏం కావాలి, ఎవరికి ఏం కావాలని పేపర్ వర్క్ పూర్తి చేసుకుని దాన్ని ఢిల్లీ పట్టుకుని వెళ్ళో, విజయవాడ పట్టుకుని వెళ్ళో ఆ వర్క్ తెచ్చుకుని ఇచ్చేసి వర్క్ పూర్తి చేసుకుందాం అన్న ఉద్దేశంలో ఎక్కువగా ఒకవేళ కరోనా మూమెంట్ లో జనాన్ని కనిపించకపోవడం ఉందండి. ఈ ఊరు రావడానికి మేడం గారు ఒక బ్రిడ్జ్ చేశారు, రైల్వే అండర్ బ్రిడ్జ్ చేశారు. అలాగే పక్క ఊరు వెళ్ళడానికి ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ చేశారు. కాకినాడలో 110 పడకలు హాస్పిటల్ ఒకటి కట్టించారండి. అలా మేడం గారు స్థాయిలో ఆవిడ మన రాజకీయం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఆవిడ నేను ప్రజలకు ఏం చేయగలను చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఈ ప్రాణం కాపాడేవమ్మా, మా అమ్మాయికి చదువు చెప్పించావమ్మా, మా అమ్మాయికి ఇంకోటి చేసామమ్మా, మా అబ్బాయికి ఇంకోటి చేసామమ్మా అని చెప్పేసి జన నిరాజనం పడుతున్నారు తప్పితే అండి పవన్ కళ్యాణ్ దారినంటే అలా వెళ్ళిపోతా ఇలా వెళ్ళిపోతా పిల్లల్ని వేసుకుని అలా వెళ్ళిపోతా లేదు కదండి. మేడం గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పేరునే పిలుస్తున్నారు. మేడం గారిని వాళ్ళు వచ్చి వాటేసుకుని మేము అమ్మ నీకే చేస్తాం, నువ్వే మాకు కావాలి, ఎప్పుడైనా నీకు ఏ నైట్ అయినా మాకు అవసరం అయితే మా అవసరం తీర్చగలిగే కెపాసిటీ నీకే ఉందమ్మా. ఇక్కడ ఇంక మాకు వేరే వాళ్ళు ఎవరో మాకు ఏ విధమైన సహకారం అందించరు. కాబట్టి గీత గారే కావాలని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారండి.